పుష్కరాల కోసం రాజమండ్రికి భక్తులు పోటెత్తారు. రద్దీ ఎక్కువగా ఉండటంతో సామాన్యులను కూడా వీఐపీ ఘాట్కు తరలిస్తున్నారు. క్యూ లైన్లో దాదాపు 2-3 గంటల సమయం పడుతోందని భక్తులు అంటున్నారు. వీఐపీ ఘాట్ వద్ద సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. గోదావరి మహాపుష్కరాల సందర్భంగా రాజమండ్రికి పెద్ద ఎత్తున భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచి కూడా భక్తులు అన్ని ఘాట్లలోనూ పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ప్రస్తుతం మనం వీఐపీ ఘాట్గా పిలిచిన సరస్వతి ఘాట్ ద్వారా ఉన్నాం. ఒక్కసారి యాత్రికుల రద్దీ చూస్తే ఇక్కడ తెల్లవారుజాము నుంచి కూడా పెద్ద ఎత్తున బారికేడ్స్లో స్నానాల కోసం వెయిట్ చేస్తున్న పరిస్థితి. ఒక్కసారి మనం బారికేడ్స్లో చూసినట్లయితే ఇతర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడ తరలిరావడంతో ఘాట్లన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయని చెప్పుకోవచ్చు. అటు రైల్వే స్టేషన్లో బస్ స్టాండ్లో కూడా యాత్రికుల రద్దీతో కిక్కిరిసిపోయింది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు కూడా కాలినడకన దాదాపు 5 నుంచి 6 కిలోమీటర్ల వరకు నడిచి వచ్చి ఇక్కడ పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. వీరంతా కూడా ఇక్కడ వీఐపీ ఘాట్ కూడా కేవలం వీఐపీలుగా కాకుండా రద్దీని దృష్టిలో పెట్టుకుని సాధారణ భక్తులకు కూడా ఇక్కడ అనుమతించారు. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? ఎలా ఉంది ఇక్కడ ఏర్పాట్లు? మేము లోకలేనండి, మా ఫ్రెండ్స్ని తీసుకురావడానికి వచ్చాం. బాగుందండి, ఇక్కడ అరేంజ్మెంట్స్ బాగున్నాయి. దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ నుంచి ఉన్నాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారా? ఎక్కడి నుంచి వచ్చావయ్యా? కావాలి నెల్లూరు జిల్లా. నేను నెల్లూరు జిల్లా నుంచి వచ్చాను. గంట నుంచి సుమారు లైన్లో ఉన్నాం. సులువుగానే ఉన్నది. విఐపి కాలనీ గేట్ నుంచి పంపుతూ ఉన్నారు. ఇక్కడ సేవ చాలా బాగా చేస్తున్నారు. సంతోషం. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? మేము కావాలి నుంచి వచ్చామండి. చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నాము. చాలా రష్గా ఉందండి. మహిళా కానిస్టేబుల్ని కొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుందండి. ఆడవాళ్ళని డీల్ చేసే విధానం బాగలేదు. ఒక లైన్ స్పెషల్గా లేడీస్ కోసం ఉండాలా. లేడీస్ కోసం ఒక స్పెషల్ లైను, ముసలోళ్ళ కోసం ఒక స్పెషల్ లైన్ ఉండాలా. ఎందుకంటే ఘాట్ల దగ్గర రద్దీ బాగుంటుంది కాబట్టి ముసలోళ్ళు, కుంటివాళ్ళు, గుడ్డివారు, రకరకాల వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఒక లైన్ అనేది ఉంటే బెటర్గా ఉంటుంది. ఆడవాళ్ళని డీల్ చేసే విధానం కొంచెం పద్ధతిగా ఉండాలా. రఫ్గా మాట్లాడుతున్నారు కొన్ని చోట్ల, కొంచెం అవి మార్చాలా. రద్దీ పెరగడంతో పోలీసులు కూడా కొంచెం మహిళల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారండి. ఖచ్చితంగా మహిళా పోలీసులు కూడా అదనంగా ఏర్పాటు చేసి వారికంటూ మహిళలకి, అలాగే వృద్ధులకి, చంటి పిల్లలకి, వికలాంగులకి ప్రత్యేకంగా బ్యారికేడ్లు ఏర్పాటు చేయాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి భక్తులు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది వీఐపీ ఘాట్కు సంబంధించి తాజా పరిస్థితి. ఎం శ్రీనివాస్తో కలిసి కరెస్పాండెంట్ రాజు, సాక్షి టీవీ, రాజమండ్రి నుండి.